హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నాందేడ్ హజూర్ సాహిబ్ నాందేడ్ గురుద్వారా మార్నింగ్ వెళ్ళాం. వెదర్ అయితే చాలా కూల్గా, అంటే మరీ దారుణంగా ఉంది. అయినా కూడా వెళ్ళాము అలా టైంపాస్ కానీ కాగానే. అంటే అన్ని మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి అన్ని టెంపుల్స్ అన్నీ తిరుగుతాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ 6th గేట్ అనమాట. మాకు ఇక్కడ ఆటో ఇక్కడ డ్రాప్ చేసిండు, ఇక్కడ దిగాం. పావురాల గుంపు అయితే చాలా అందంగా ఉంది. ఇది ఎంట్రన్స్ గేట్. ఫస్ట్ లగేజ్ బ్యాగ్ అపోజిట్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ కెమెరాలు కానీ ఫోటోషూట్ కానీ నాట్ అలౌడ్. వీలైనంత మట్టుకు మీరు ఫొటోస్ తీయకపోవడం మేము తీసిన తర్వాత కూడా మా ఫొటోస్ అనేది ఇదే లోపల టెంపుల్ చాలా సూపర్గా ఉంటుంది. పీస్ఫుల్గా, మైండ్ గ్లోయింగ్, అసలు చూడడానికి సూపర్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు చెప్పలేము మాటల్లో. చూడాల్సిందే కంపల్సరీ. వీడియోలో చూసింది వేరే ఉంటుంది, దగ్గర నుంచి చూసింది వేరే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మేమైతే ఇలా ఏదో వాళ్ళ దాచుకుంటూ ఫోటో తీశాను. నేను ఫోటో వీడియోస్ నాట్ అలౌడ్, దాచుకుంటూ తీశాను లోపల. సూపర్గా ఉంటుంది, పీస్ఫుల్గా. టీ, కాఫీ ఫ్రీగానే ఉంటాయి అక్కడ. అపోజిట్లో కాఫీ పెడతారు, సూపర్గా ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళాలంటే కూడా కెమెరాస్, ఫోన్లు అన్నీ ఊపిరి పెట్టేసుకోవాలి. చూస్తారు కదా, ఇది మొత్తం 2000-3000 గదుల వరకు ఉంటాయి. ఇందులో మొత్తం వాళ్ళే ఉంటారు. ఇంకా ఈ టెంపుల్కి అయితే సెక్యూరిటీ అయితే సూపర్గా ఉంటుంది. లోపలికి అసలు పాన్ గుట్క మేము ఇక్కడ పీస్ఫుల్ ఒక 2-3 నిమిషాలు, 10-20 నిమిషాలు పీస్ఫుల్గా కూర్చున్న తర్వాత ఆ ఏరియా నుంచి సూపర్గా ఉంటుంది. లొకేషన్ మాత్రం అదర్స్ సూపర్గా ఉంటుంది. మనం ప్రశాంతంగా గడపాలనుకుంటే ఒక 2 గంటలైనా ఇక్కడ పీస్ఫుల్గా కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఫుడ్ కూడా పెడతారు, సూపర్గా ఉంటుంది ఫుడ్. డిఫరెంట్గా కల్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరిని సమానంగా, ఏ మతానికి అతీతంగా కాకుండా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సమానంగా చూస్తారు. చాలా లైక్ చేయొచ్చు. తర్వాత మన చనిపోయిన ఎవరైనా శవాన్ని ఉన్నా కూడా ఇక్కడ ముందర కనిపిస్తుంది, అక్కడ దింపేసి దేవునికి దండం పెట్టిన తర్వాత పార్థివ దేహాన్ని కూడా లోపలికి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. పవిత్రంగా శవాన్ని కూడా పవిత్రంగా పూజిస్తారు వీళ్ళు. మనలా కాకుండా పవిత్రంగా పూజిస్తారు. మనం కూడా పవిత్రంగా. ఇదే మన హజూర్ సాహిబ్ నాందేడ్ గేటు. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. ఇక్కడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ నుంచి మనం ఎక్కడ చూసినా మొత్తం ఇలాంటి గోళం లాంటివి పైన ఉంటాయి. లోపల చూసుకున్నట్టే చాలా సూపర్గానే ఉంటుంది. తిరగడానికి టైం సరిపోదు, కానీ చాలా పీస్ఫుల్. ఒక 1 డే మొత్తం గడిపినా కూడా సరిపోదు, సూపర్గా ఉంటుంది. మాకు టైం అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా వెళ్ళినట్టయితే సూపర్. ఇది మనకు హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. సూపర్గా ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా బాగా రష్గా ఉంటుంది. జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.